గౌరవంగా భావిస్తున్నాం సార్ దక్కినందుకు. ఎక్కడ సరే అక్కడికి వెళ్ళండి. వెల్కమ్ సార్, అలెగ్జాండర్ సార్, వెల్కమ్. మేడం గారిని మరియు వారి భర్త గారైన మల్లేశ్వరరావు గారిని గజమాలతో మరియు దుశ్యాలతో సత్కరించవలసిందిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్టాఫ్ మెంబర్ని చేయించున్నారు. ఇప్పుడు సత్కరిస్తున్నారు. పూలమాలతో సత్కారం మేడం గారికి మరియు మల్లేశ్వరరావు సార్ గారికి. వైద్యాధికారులైన హేమంత్ కుమార్ రెడ్డి గారు, తేజస్వి మేడం గారు సత్కరిస్తున్నారు. మరియు దుశ్యాలతో సన్మానించవలసిందిగా సన్మానం వైద్యాధికారులు ఇద్దరు సన్మానిస్తున్నారు. మేడం గారికి బాకరాపేట పిఎస్సి ఆరోగ్య కేంద్రం నుంచి మేడం గారికి కానుక సమర్పించవలసిందిగా వైద్యాధికారులను మరియు స్టాఫ్ కోరుతున్నాం. మేడం గారికి చిన్న పిఎస్సి నుంచి చిన్న కానుక. మేడం గారికి ఏమి ఇచ్చినా తక్కువే, కానీ ఒక చిన్న కానుక. మేడం గారు చేసిన సేవలు ఇప్పటికీ పిఎస్సి స్టాఫ్ హృదయాల్లో ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని కూడా పెట్టుకుంటూ వచ్చేయండి. మేడం ఎవరైనా పెట్టా ఒక్కొక్కరు పెట్టుకుంటూ వచ్చామని చెప్పు. అలా భార్గవి పెట్టుకుంటే ఒక్కొక్కరు పెట్టుకుంటూ వచ్చేసేది. రాధికాక ఇక్కడ మేడం గారికి పొలాలు సమర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన
50 మందికి భోజనాలు మేడం గారు అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ భోజన కార్యక్రమం ముగించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దని కోరుతున్నాం. మేడం గారికి హోమియోపతి మేడం గారు సేవతో సన్మానిస్తున్నారు. కూర్చోండి కరెక్ట్గా వస్తాయి. కూర్చోండి కరెక్ట్గా వస్తాయి. అక్క అమరా అక్క చూడు అక్క కొంచెం జరగండి. అమరా అక్క చూడు ఇంటి పక్క చూడు. శోభక్క మేడం ఒక్కొక్కరు తర్వాత మేడం గారు మిత్రులైన మనోరమ మేడం గారు శాలువాతో సన్మానం చేస్తున్నారు. మనోరమ మేడం గారు మేడం అన్న ఒక్క నిమిషం మీరే అండి. సిస్టర్ కిరణ్ మేడం కిరణ్ ఇస్తున్నారు కదా. నేను కూర్చున్న పిచ్చర్ కూడా అదే ప్లేస్ ఇంకా తెలియదు. నాయుడు గారు శ్రీదేవి గారు మేడం గారికి శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. నాయుడు గారికి ట్రైన్కి టైం అవుతుందట, కొంచెం సహకరించండి. నాయుడు గారు మీరు వెళ్ళండి, ట్రైన్కి ఏదో టైం అవుతుందంట. మేడం గారు శాలువాతో సన్మానం. పిల్లలు కొంచెం మేడం గారు డిఎంహెచ్ఓ తిరుపతి సన్మానం చేసి మేడం రెడ్డి ఒకసారి చూడండి. అక్క మోహన సిస్టర్ అక్క అదే అందరూ ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మోహన సిస్టర్ కొంచెం పక్కకు భోజన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. తీయలేకుండా ఉన్నాం. యాడు నువ్వు అడ్డంగా నిలబడి యాడు తీసేది ఫోటోలు. ఒకవైపున వెజిటేరియన్ కలదు, ఇంకో వైపున నాన్ వెజ్ కలదు. ఎవరికి ఇటు సైడ్ వెళ్ళమంటే ఆ సైడ్ ఎవరికి ఏది కావాలో అది భోంచేయవలసిందిగా కోరుతున్నాం. వారి బంధువులైన నాయుడు గారు శ్రీదేవి గారు మేడం గారికి మరియు మల్లేశ్వరరావు సార్ గారికి శాలువాతో సన్మానం చేస్తున్నారు. తమ్ముడు మన దాంట్లో ఒక స్నాప్ తినండి. శాలువాలతో సన్మానించిన వాళ్ళు కొంచెం పక్కకు రావాల్సింది. హలో, కలిసోబరైన సంపూర్ణమ్మ గారు మేడం గారికి సార్ గారికి శాలువాతో ఫోటో సంపూర్ణమ్మ స్నాప్ కాదు ఇది ఫోటో. చెప్పు మన ఫోటో స్నాప్ చాట్ కాదు. ఓకే అది పర్వాలేదు. ఓకే నెక్స్ట్ అది అప్పుడు దాంట్లో నిలబడితే కదా అక్క తీసే. ఓకే నిలబడితే కదక్క మీరు.
నువ్వు అబద్ధం చేయ అందరూ భోంచేసి ఒక్క నిమిషం భోంచేయవలసిందిగా కోరుచున్నాము. వెజిటేరియన్ భోజనం ఒక సైడ్ ఉంది, నాన్ వెజ్ భోజనం ఒక సైడ్ ఉంది. ఎవరికి ఏ సారీ హెల్త్ ఎడ్యుకేటర్ రాజు గారు తిరుపతి సంపూర్ణమ్మ గారు సన్మానంతో సత్కారం మరియు కాదు గిఫ్ట్ కూడా అందిస్తున్నారు. తీసుకుందాం సంపూర్ణమ్మ గారు ఇది కెమెరా శాలువా మరియు గిఫ్ట్ సత్కరించారు. నువ్వు రానా మేడం గారికి ఈరోజు బాకరాపేటలో పదవి విరమణ పొందడం మా అందరికీ సంతోషకరం. బాకరాపేట కాకుండా వైజాగ్ నందు మేడం గారికి 2 ఫంక్షన్ హాల్లైనా చాలా వేమ. ఇక్కడ వచ్చిన జనాలను చూస్తుంటే అంటే 2 ఫంక్షన్ హాల్ చాలా వేమో, 3 ఫంక్షన్ హాల్ అయినా సరిపోయే కావేమో. చూడక వెళ్ళమ్మా, తీసుకో నేను వస్తున్నా అన్న. ఇద్దనా వాళ్ళు మిత్రులు మేడం గారికి శాలువతో సత్కారము మరియు మన వాళ్ళ వరకు తీస్తాను. గిఫ్ట్ మరియు శాలువతో ఓయ్ ఎక్స్ప్రెషన్ పెట్టు. మేడం గారి మనవడు మంచి ఫ్లవర్ బొకేతో నిలబడుకొని ఉన్నారు. మేడం గారికి మరియు వాళ్ళ తాతగారికి మోను మోను వెళ్ళనా వెళ్ళరా వెజిటేరియన్ తినే వాళ్ళు కోరుతున్నాము. వెజిటేరియన్ బాబా నీ పేరుమా? అన్షిత్ మేడం గారి ముద్దుల మనవడు. మేడం గారికి బొకేతో సత్కారం. హన్షిత్ వైద్య సిబ్బంది పిఎస్సి వైద్య సిబ్బంది సహకారంతో భోజనం కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ధనుంజయ్, సుబ్రహ్మణ్యం అన్న ఎవరన్నా అక్కడికి వెళ్ళి పర్యవేక్షించాల్సిందిగా కోరుచున్నాం. వసంత సిస్టర్ గారు, రాధిక గారు భోజనం దగ్గరికి వెళ్ళి పర్యవేక్షించవలసిందిగా కోరుచున్నాము. మేడం గారికి మరియు మల్లేశ్వరరావు సార్ గారికి వారి యొక్క కుమార్తెలు ఇద్దరు గజమాలతో సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. తీసుకోండి వసంత పూర్ణ చూడాయి పట్టుకో. ఓకే మచ్చా పర్లే మనం తీస్తాం. 3 గంటలు తీస్తారు అక్కడ. మేడం గారి పెద్దలుడు, చిన్నలుడు మరియు పెద్ద కూతురు, చిన్న కూతురు ఇద్దరు నలుగురు కూడా మేడం గారికి శాలువతో మరియు వారి యొక్క అమూల్యమైన గిఫ్ట్తో సత్కరిస్తున్నారు. వీడియో ఉంది సిస్టర్. గజమాల వేస్తున్నారు.
మేడం గారి మనవడు మేడం దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరియు అల్లుడు కూతురు, చిన్నల్లుడు చిన్న కూతురు కూడా ఆశీర్వాదం పొందుతున్నారు. కిరణ్ నిల్చోండి. మరియు పెద్దలుడు, పెద్ద కూతురు, మేడం గారు మరియు మల్లేశ్వరరావు సార్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మీరందరూ ఒక ఫోటో మేడం గారు అందరికీ మంచి భోజనం అరేంజ్ చేస్తున్నారు. అందరూ తప్పకుండా భోజనం చేసి తృప్తిగా తినేసి వారి వారి పనులకు దయచేసి తినకుండా మాత్రం వెళ్ళండి. శాంతకుమారి గారు రిటైర్డ్ పిహెచ్ఎన్ గారు మరియు వారి భర్త ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయ్యి ఉన్నారు. వారి భర్త గారు కూడా మేడం గారికి శాలువా మరియు చిన్న కానుకతో